Hello people, welcome to Mr. and Mrs. Harla's Kitchen. I'm Mr. and Mrs. Rahul. ఈరోజు మనం చూడబోయే రెసిపీ నాన్ వెజ్కి ఏమాత్రం తగ్గకుండా వెజ్ అనే ఫీలింగే రాకుండా చాలా టేస్టీగా స్పైసీగా 1 pot మీల్ రెసిపీ మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్లో ఒక 250 grams వరకు మష్రూమ్ తీసుకొని కొంచెం మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలండి. మరీ థిన్గా కాకుండా వీడియోలో చూపించినట్టు. అందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, హ్యాండ్ఫుల్ కొత్తిమీర, అలాగే 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మసాలాలంతా మష్రూమ్కి కోట్ అయ్యేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి, పిసికేసినట్టు కాకుండా. అలా చేస్తే మష్రూమ్స్ పాడైపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 30 minutes పక్కన పెట్టాలి. 30 minutes తర్వాత ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనకి బిర్యానీలో యూజ్ చేసుకునే మసాలా సరుకులన్నీ కూడా వేసుకోవాలి. లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 3 పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ చీరిక ముక్కలు కూడా వేసుకొని ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తబడి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటో ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. టమాటో సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం 30 minutes వరకు మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని నెమ్మదిగా కలుపుకొని ఒక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. మష్రూమ్స్ మగ్గిన తర్వాత 30 minutes ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. నేను 250 grams మష్రూమ్స్కి 400 grams వరకు కూడా నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. రైస్ వేసిన తర్వాత రైస్ విరగకుండా స్లోగా మనం రైస్ని గ్రేవీలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. 2 minutes తర్వాత మూత తీసి మనకి 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ పోసుకోవాలి. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకుని ఒకసారి సరిపోకపోతే సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో మనం రైస్ కుక్ చేసుకోవాలి. 20 minutes తర్వాత మూత తీసి చెక్ చేస్తే మనకి రైస్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం తడిగా ఉన్నా కూడా కొంచెం రైస్ ఆరేసరికి మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. లాస్ట్లో ఒక 2 స్పూన్స్ వరకు కూడా గీ వేసుకుని లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సింగిల్ పాట్ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ద బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడైనా నాన్ వెజ్ తినట్లేదు, నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఇలాంటి ఒక బిర్యానీ చేసుకుని తింటే నాన్ వెజ్ తినలేదన్న ఫీలింగ్ కూడా రాదు. చూసారా, మీకు కూడా నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.